ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ, మనసు ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ ఇవ్వండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయంలో ఉన్నటువంటి బాధను, వేదనను, దుఃఖాన్ని చూస్తున్నావు కదా ప్రభువా. ఎవరికి మాటలైతే అవసరమైన ఆ మాటల నుంచి బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను. ఐజియా చాప్టర్ 46 verse 4. I will carry and I will deliver you. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ ఎత్తుకొని రక్షిస్తాను అని చెప్తున్నాడండి. మరి మీకు అనుభవం ఉందా? మీ పిల్లల్ని ఎత్తుకునే అనుభవం ఉందా? చిన్నప్పుడైతే ఎత్తుకున్నామండి, ఇప్పుడు ఎక్కడ ఎత్తుకుంటామా అంటాం కదా. నిజమే, ప్రతి ఒక్కరం కూడా మన పిల్లల్ని చిన్నప్పుడు ఎత్తుకుంటాము. చిన్నప్పుడు వాళ్ళని మోస్తాం, కానీ పెద్ద అయిన తర్వాత మన వల్ల అవ్వదు. ఎంతవరకు మోసింటారండి? ఎంత ఏజ్ వరకు మీ పిల్లల్ని మోసింటారు? మహా అయితే 4-5 years వరకు మోసింటాం, అంతే కదా. అయితే మరి ఇప్పుడైతే మనకి వెహికల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంది కాబట్టి ఓకే. కానీ పూర్వకాలంలో వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే, ఈవెన్ మన చిన్నప్పుడు కానీ పేరెంట్స్ ఒక 8 years వరకు, 9 years వరకు కూడా ఎత్తుకునే పరిస్థితులు, రోజులు మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అనారోగ్యం వచ్చినప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎత్తుకుంటారు, అంతే కదండి. బాగున్న పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుంటారా? 8-9 years వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకోం కదా. ఎప్పుడైతే బాగలేదో, నడవలేరో అప్పుడు ఎత్తుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ లోకంలో మన పిల్లల్ని మనము సర్టన్ ఏజ్ వరకు, మరి సర్టన్ టైం వరకు ఎత్తుకుంటాం. కానీ దేవాది దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని. దీనికి కంటిన్యూస్ అనమాట. రక్షిస్తూనే ఉంటాడు, మనల్ని ఎత్తుకొని నడిపిస్తూనే ఉంటాడు. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం కదా, అంటే మన పిల్లలకి బాగలేకపోతేనో, లేకపోతే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లోనే మనం ఎత్తుకుంటాము అని. మరి దేవుడు కూడా మనల్ని ఎప్పుడు ఎత్తుకుంటాడు? దేవుడు మరి ఆదాము అవ్వలతో మరి ప్రతిరోజు సాయంత్రం ఏదైనా వనంలోకి వచ్చి వాళ్ళతో ముచ్చటించేవాడు. వాళ్ళతో అలా సరదాగా ఆ యొక్క తోటలో అంతా తిరిగేవాళ్ళు అనమాట. అంటే దేవుడు కూడా మనతో ప్రతిరోజు నడుస్తాడనమాట. అంటే దేవుడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. మరి దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడు? నేను ఎత్తుకుంటాను మిమ్మల్ని అంటున్నాడు కదా, మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఎత్తుకుంటాడు దేవుడు మనల్ని? మన జీవితంలో దేవుడు ఎత్తుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలుసా? అన్నిట్లో కూడా మనం ఓడిపోయి, నిరాశ పడిపోయి, మనకంటూ ఏమీ ఆధారం లేనప్పుడు, ఇంకా మన వల్ల అవ్వదనమాట. అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. ఒక కళలో, ఒక దర్శనంలో మరి ఒక స్త్రీ మరి కళ చూస్తూ ఉందంట. మరి తను దేవుడు రోజు నడుచుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళనమాట. అయితే ఒక సమయంలో ఏమైందంటే, ఇద్దరు దేవుడు తను సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత వాళ్ళ చుట్టూ అంతా కూడా అక్కడ ముళ్ళ పొదలు, కంపలు, అంటే నడచడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతంలాగా ఉందన్నమాట. అక్కడికి వచ్చేసరికి ఆమె కలలో చూస్తాను అంతవరకు 2 అంటే అడుగులు, 4 పాదాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి మరి 2 పాదాలు కనిపిస్తున్నాయంట, 4 కనిపించట్లేదంట. ఆమెకు చాలా బాధేసిందంట. ఇంకా దేవుడితో అంటుందంట, ప్రవ్వా బాగా అంత క్లీన్‌గా ఉన్నప్పుడు, అంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు నాతో నడుస్తూ వచ్చావు కదా ప్రవ్వా. ఎప్పుడైతే ముళ్ళ కంపలు ఇవన్నీ వచ్చేసాయో, నువ్వు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు కదా. చూడు, నా 2 పాదాలు మాత్రమే ఉన్నాయి, నీ పాదాలు కనిపించట్లేదు అని అనిందంట దేవుడితో. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, అమ్మా ఆ 2 పాదాలు నీవి కాదమ్మా, ఆ 2 పాదాలు నావి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నా చేతుల్లో ఉన్నావు. ఎందుకంటే నీకు ఎక్కడ ముళ్ళులు గుచ్చుకుంటాయో, నువ్వు ఎక్కడ పడిపోతావో, ఇది ఇరుకైన మార్గంగా ఉంది, నువ్వు నడచలేకపోతున్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని నిన్న నా చేతుల్లోకి తీసుకున్నానమ్మా అని చెప్పాడంట. అప్పుడు ఆ స్త్రీ చాలా బాధపడిందంట. ఒకసారి ఆలోచించండి, మనము దేవుడు చేతుల్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, నడవలేని పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి, ఓదార్పు నొందలేని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడే దేవుడి చేతుల్లోకి మనం పోతాం. ఈరోజు నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నావు అంటే నీ సమస్య, నీ పరిస్థితులు చాలా గంభీరంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. సమస్యలు లేకోకుండా, ఏ ఇబ్బందులు లేకోకుండా ఉంటే దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ వస్తాడనమాట. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు నన్ను ఎత్తుకుంటే బాగుండు, నేను కూడా దేవుడికి దగ్గరగా ఉంటే బాగుండు అని చాలాసార్లు ఫీల్ అవుతుంటాం కదా. దేవుడు ఎత్తుకొని దేవుడు దగ్గరగా ఉండాలంటే ఇలా ఉంటుందండి పరిస్థితి. ఎలా అనుకుంటున్నారా?
నడవలేనటువంటి పరిస్థితులు చూసాం కదా. ఆ స్త్రీతో దేవుడు అంటున్నాడు కదా, అమ్మా నువ్వు నడవలేవని నాకు తెలుసు, ఇంకా నీ నీ చేత అవ్వదని తెలుసు కాబట్టి నేను ఎత్తుకొని నడిచాను, నా పాదాలే అవి నీవి కాదు అని. కాబట్టి నువ్వు ఏడ్చలేనంతగా, నువ్వు రోధించలేనంతగా, ఇంకా ఏమి చేయలేనటువంటి నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడే నువ్వు దేవుడి చేతుల్లోకి పోతావు. మరి దేవుడి చేతుల్లో ఉండడం ఎంత ఆశీర్వాదం కదా, ఎంత సురక్షితం కదా. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉన్నాము అంటే మనకి ఏమైనా దిగులు, భయం, చింత ఉంటుందా? ఏం లేదండి. కాబట్టి దేవుడు మనల్ని ఎత్తుకోవాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే సిచ్యుయేషన్స్ వైపు చూడక మనల్ని ఎత్తుకొని నిరంతరం రక్షించేటువంటి దేవుడి వైపు మనం చూడగలిగితేనండి, మనంగా దాటేసేది ఆ సమస్యని దేవుడే దాడతాడు. సమస్యల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదండి మన దేవుడు. ఆ స్త్రీ అనుకుంటుంది కదా, అంతవరకు బాగా నాతో నడిచావు ప్రవ్వా, ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ వచ్చేసరికి నువ్వు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినావు దేవుడు కదా, నేను మానవురాల్ని కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు అనేసి అంటుంది. కానీ మన దేవుడు ఎప్పుడు అలా చేయడండి. మన దేవుడు సమస్యల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఒంటరి చేసే దేవుడు అస్సలు కాదు. మనుషులైతే ఈ లోకంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, వీళ్ళతో ఎందుకులే అబ్బా, వీళ్ళ సమస్యలు ఎక్కడ వింటావులే, వీళ్ళకి ఎక్కడ సొల్యూషన్స్ మనం ఎతుకుదాంలే, ఏమైనా అవసరం వస్తే మనల్ని అడుగుతారేమోలే అని చెప్పేసి మనుషులంతా మనల్ని విడిచిపోవచ్చేమో. కానీ దేవుడు మాత్రం మన సమస్యల్లో మనతోనే ఉండి తన హస్తాల్లోకి మనల్ని తీసుకొని, మనకి ఇంకా ఇబ్బంది అవుతుందేమో, ఇంకా నడవలేరేమో, మరి ఈ పరిస్థితుల్లో నేను మరి ఇలా వీళ్ళు విడవబడితే ఎలా ఉంటారని దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు తన చేతుల్లోకి తీసుకొని ఆ సమస్యని ఆయన దాటేస్తాడు. సమస్యను మనం ఎప్పుడు ఒంటరిగా జయించలేమండి, మన దేవుడితో మాత్రమే సాధ్యమవుతుంది మనకి జయించటం. అందుకే దేవుడు సహింపగలిగినంతకంటే ఎవరిని ఎక్కువగా శోధింపనీయుడు అని వాక్యంలో చూస్తున్నాం. మరి శోధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. అయితే శోధనకి నిలబడి దాన్ని జయించగలిగితే మన జీవితాల్లో మనము అద్భుతాలు చూస్తాం, మన జీవితాల్లో మనము ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం. కాబట్టి నీ సమస్యల్లో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో, నీకున్నటువంటి ప్రయాసలో, నీకున్నటువంటి బాధల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఎప్పుడు బాధపడద్దు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. సమస్యల్లో, బాధల్లో నువ్వు మరీ ఎక్కువ దేవుడికి దగ్గరగా ఉంటావు, ఆయన చేతుల్లో ఉంటావు అని మర్చిపోవద్దు. సమస్య నువ్వు కాదు, నువ్వు దేవుడి చేతిలో ఉండగా దేవుడే దాటేస్తాడు ఆ సమస్యని. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మరి దిగులు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఎత్తుకొని రక్షించేవాడుగా ఉన్నాడు. నిన్ను విడిచిపెడతాడా? సమస్యల్లో ఉన్నప్పుడు పడేస్తాడా నిన్ను కిందికి? మరి మన బిడ్డలనైతే మనం అలానే చేస్తామా అండి? మనమే చెయ్యం అలాంటి పనులు, మన దేవుడు చేస్తాడా? మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. సమస్యల్లో మనల్ని ఎప్పుడు ఒంటరివారుగా దేవుడు ఎప్పుడు చేయడు, మనతోనే ఉంటాడు. ముందు కంటే ఎక్కువగా మనల్ని చూసుకుంటాడు, ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటాడు. మనం ఏడుస్తుంటే దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఏడుస్తున్నప్పుడు ఆగి మన కన్నీళ్లు తుడిచే దేవుడు. ఆయన కన్నీళ్లు తుడిచాడంటే ఇంకా మళ్ళీ కార్చాల్సిన అవసరం లేదు, ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు దగ్గరగా రావాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితాల్లో ఏ సమస్యలు అయితే ఈరోజు వచ్చి ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే నువ్వు వెళ్తున్నావో, నీ దేవుడు ఆ సమస్యని, ఆ పరిస్థితిని దాటివేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కలవరపడద్దు, దిగులు పడద్దు. నీ సమస్యను చూసి నువ్వు సమస్యని కాదు చూడాల్సింది, నిన్ను ఎత్తుకున్న దేవుడి వైపు చూడు. నువ్వు కింద చూసినంతసేపు ఏమీ పొందుకోలేవు. మరి దేవుడుగా నీ చేయి పట్టుకొని నడిస్తే నువ్వు పక్కన చూస్తావో లేకపోతే కింద చూసి నడుస్తావేమో. కానీ నువ్వు దేవుడి చేతిలో దేవుడు ఎత్తుకొని నడిస్తే నువ్వు ఎక్కడ చూస్తావండి? చూస్తే దేవుడి వైపు చూస్తావు, రెండోది ఆకాశం వైపు చూస్తావు. ఆకాశం అందు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. కాబట్టి నిన్ను ఎత్తుకున్న దేవుడు సమస్తమైన స్థలాలలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన వైపే చూస్తావు. కాబట్టి ఆయన వైపు చూస్తే ఇంక నీకు దిగులు ఉండదు, చింత ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధే ఉండదు కదా. కాబట్టి ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నానని చెప్పి భయపడొద్దు, కలవరపడద్దు. సమస్యని ఎవరు దాటేస్తారంట? దేవుడు దాటేస్తాడు. ఆ సమస్య నిన్ను దాటనివ్వడు, ఎందుకంటే నీకు శక్తి సరిపోదని నాకు తెలుసు. కాబట్టి ఆ సమస్యను దాటడానికే దేవుడు నీ కోసమే దిగి వచ్చాడు, దిగి వస్తాడు కూడా. అంతేకాకుండా నిన్ను ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. కాబట్టి నువ్వు సురక్షితంగా ఉంటావు, నిన్ను ఆయన రక్షించుకుంటాడు, ఆ సమస్యని ఆయనే దాటేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. సమస్యల్ని, పరిస్థితుల్ని, ఇబ్బందులు చూసి కలవడపడకుండా ఆ సమస్యల్ని దాటించేటువంటి దేవుడి వైపు నువ్వు చూస్తూ ముందుకు సాగినట్లయితే దేవాది దేవుడు హస్తాల్లో నువ్వు ఉంటావు. కాబట్టి సురక్షితంగా ఉంటావు. కాబట్టి నువ్వు నిరంతరం ఆనందిస్తూ దేవుని మహిమపరచు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీరు మాతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాటల కొరకై వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి ప్రభా. మమ్మల్ని ఎత్తుకొని రక్షించే దేవుడు నీవే తండ్రి. ప్రభా, స్త్రీ వల్లే మేము కూడా చాలాసార్లు అనుకున్నాం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు ఈ పరిస్థితులని, కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీకు దగ్గరగా తీసుకున్నావు ప్రభా. ఈరోజు మేమందరం నీ చేతుల్లో సురక్షితంగా ఉన్నాం ప్రభా. నీ గొప్ప అద్భుతాలు చూసి నిన్ను మహింపరిచే కృపను మాకు ఇవ్వమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.